హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మా వీకెండ్ లాగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఈరోజైతే వెదర్ అయితే చాలా బాగుంది, క్లౌడీగా చల్లగా ఉంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. సో ఇప్పుడైతే వీళ్ళని లేపేద్దాము. బయట అయితే వెదర్ చాలా బాగుంది కదండి. యాక్చువల్గా అయితే వీకెండ్ టైంలో కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీళ్ళు కాసేపు వాక్కి వెళ్తూ ఉంటారు కిడ్స్. సో అందుకే బయట ఎట్లా ఉందనేది చూస్తూ ఉన్నారు. సో ఇక వాకింగ్కి అయితే వెళ్ళే ఉద్దేశం లేదు, ఆగిపోయారు. సో ఫస్ట్ అయితే కొంచెం అయితే హాట్ వాటర్ లెమన్ తాగడం అలవాటు ఉంది. సో అది అయితే ఫస్ట్ అయితే నేను తాగేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అయితే ఫస్ట్ అయితే పాలు ఇచ్చేస్తున్నాను. సో కొంచెం మిల్క్ తాగిస్తే మనకి అంతా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి టైం పట్టినా సో ప్రాబ్లం ఉండదు. సో నేను అందుకే ఫస్ట్ అయితే వాళ్ళకి మిల్క్ ఇచ్చేస్తూ ఉంటాను. నేనైతే ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయానండి. ఫస్ట్ అయితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయాలి. సో నేను బ్రెడ్ తీసుకున్నాను. పాపకైతే ఆమెకి బ్రెడ్ ఆమ్లెట్ తినదు. సో అందుకనే ఆమె చీజ్ పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటుంది, తనకు తన్ని రెడీ చేసేసుకుంటుంది అన్నమాట. మేమైతే ఎగ్ శాండ్విచ్ చేసుకుంటాము. అలా ఉంచు టోస్ట్ చేస్తాను. My sandwich is ready, guys. Have a nice eating day. పాపకేమో ఎక్కువ చీజ్ ఉన్నది నచ్చదు, బాబుకేమో ఎక్కువ చీజ్ ఉండాలి. సో నేను అందుకే చీజ్ ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను బాబుకి. మాకు అయితే పాపకైతే ఓన్లీ చీజ్ లైట్గా వేసి బ్రెడ్ టోస్ట్ చేసేస్తే ఆమె ఆ విధంగా తినేస్తుంది అన్నమాట. సో మావి బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే కొంచెం బయట వర్క్ ఉందనేసి నేను పిల్లల్ని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి మేమైతే వాల్మార్ట్కి వెళ్తున్నాము. సో మీరు కూడా వాల్మార్ట్ షాపింగ్ చూసేద్దరు కానీ మాతో పాటు. వాల్మార్ట్ షాపింగ్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా చాలా రోజులైంది ఈ షాప్కి వచ్చేసి, ఎందుకంటే ఈ కరోనా సిచ్యువేషన్ బాగాలేదు కదా. సో బయటికి రావడం అస్సలు కుదరట్లేదు పిల్లలతో. సో ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్న వస్తువులు అయితే నీడ్ ఉన్నాయనేసి పిల్లల్ని అయితే తీసుకురాకుండా వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అయిపోయిందన్నమాట మేము ఈ షాప్కి వచ్చేసి. బట్ ఇక్కడ అన్నీ కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్లో మనకు దొరుకుతూ ఉంటాయి. సో కిడ్స్కి కొంచెం నీడ్ ఉన్నవి తీసుకుందామన్నట్టు వచ్చామన్నమాట. స్వీట్ కార్న్స్ అయితే ఆఫర్ పెట్టాడు ఈరోజు. మా కిడ్స్కి అయితే స్వీట్ కార్న్ చాలా ఇష్టము. సో ఇవైతే తీసుకుంటాను ఫస్ట్. మనకి ఈ షాప్లో వచ్చేసి మనకి అన్నీ కొంచెం రీజనబుల్గా ఉంటాయన్నమాట ప్రైజెస్. కొన్ని షాప్స్ ఎట్లా అంటే మనకి హోల్సేల్ షాప్ లాగా ఎక్కువ బండల్గా తీసుకుని ఉండాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అవి ఒక్కొక్క బాటిల్ కావాలంటే ఒక్కటైనా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొంచెం మనకి నీడ్ ఉన్నాయి తీసుకుందాం అన్నట్టు వచ్చాము.
మనకి ప్రైస్ కూడా మరీ ఎక్కువ అనిపించదు, రీజనబుల్గా ఉంటుంది. పిల్లల టీ షర్ట్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా, చామంతులు అయితే మంచి మంచి కలర్స్ అయితే పెట్టాడు కలెక్షను. అదే చూస్తున్నాము, ఒకటి తీసుకుందామా అన్నట్టు చూస్తున్నాను. వాటితో పాటు కింద పెట్టాడు బొమ్మలు చూడండి, ప్లాస్టిక్వి. ఇవి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా పిల్లలకి స్టేషనరీ కావాలన్నప్పుడల్లా మ్యాక్సిమం ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటాము. ఈ ఇయర్ అయితే మనకి ఆన్లైన్ క్లాసులు అయిపోయాయి కదా, సో అంత స్టఫ్ ఏమో స్టేషనరీ అయితే ఏం తీసుకోలేదు. వాళ్ళకి కొంచెం రిక్వైర్మెంట్ మాత్రమే తీసుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయితే అయిపోయిందండి. ఎందుకంటే మరీ నీడ్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాము, ఇంకా ఎక్స్ట్రా ఏమీ చూడలేదు. ఎక్కువ చూస్తూ ఉంటే మళ్ళీ అట్లా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్లస్ పిల్లలు అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టామని చెప్పాం కదండి, సో అందుకే మాకైతే ఏది నీడ్ ఉందో అది మాత్రమే తీసుకుని ఇక వెళ్ళిపోతున్నాము. పైగా చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉంటారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా వీకెండ్ కదండి, మేబీ అందుకే అందరికి నీడ్ ఉంటుంది తీసుకోవడానికి, సో అందుకే ఇంతమంది ఉంటారు. సో మేమైతే మాకు ఏదైతే అవసరం ఉందో అవి తీసుకొని మేము తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక బిల్లింగ్ ఒకటి వేయించేసుకుంటే మాకు ఇక వర్క్ అయితే అయిపోతుంది. ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోతామన్నమాట. ఇక అయిపోయిందండి, ఇక బయటికి అయితే వచ్చేసాము ఇక మేము. సో వీళ్ళకైతే నేను కేక్ తీసుకొచ్చాను, కేక్ మిక్సర్. సో వీళ్ళే మిక్స్ చేసి సరదాగా వీళ్ళే చేసుకుంటా అంటున్నారు, సో అందుకే వీళ్ళకే ఇచ్చేసాను అన్నమాట. వాళ్ళే మిక్స్ చేస్తున్నారు ఎగ్ అంతా దాంట్లో. సో ఏ విధంగా వస్తుందనేది చూడాలి. వీకెండ్ కదా, వాళ్ళకి టైంపాస్ అవుతున్నట్టు వాళ్ళకే ఇచ్చేసాను అన్నమాట. సో వాళ్ళు దాన్ని మిక్స్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇక అందులోనే వీళ్ళకి స్వీట్ కార్న్ ఒకటి ఇష్టం అని చెప్పారు కదా, అది కూడా తెచ్చాను కదా, సో అది కూడా నేను రెడీ చేయాలి. సో అందుకని వీళ్ళనే మిక్స్ చేయమన్నట్టు ఇచ్చేసాను అన్నమాట. చూడండి వాళ్ళు ఎంత బ్లెండర్తో చేయాల్సింది దాన్ని తీసి ఈ విధంగా ఎట్లా చేస్తూ ఉన్నారో వాళ్ళు. కేక్ అయితే రెడీ అయిపోయింది మొత్తం మీద అయితే. చూడండి దాని నిండా చాక్లెట్ అంతా వేసేసి అంతా ఇక వాళ్ళే డెకరేషన్ చేశారన్నమాట. చాక్లెట్ సిరప్ అంతా వేసి కట్ చేసేది, సో అందుకే దాన్ని ఆ విధంగా తయారు చేశారు వీళ్ళిద్దరూ అయితే కలిసి. వాళ్ళైతే కేక్తో కుస్తీ పడుతూ ఉంటే మేమైతే వీకెండ్ కదండి, కొంచెం స్నాక్స్ అయినా చేద్దామన్నట్టు నేను జంతికలు రెడీ చేస్తూ ఉన్నాను. ఇట్లా ఈ విధంగా మంత్లీ 1 టైం ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను. సో ఈ వీక్ అయితే కొంచెం టైం ఉందనేసి నేను జంతికలు చేస్తున్నానండి. మాకు వేడి వేడి జంతికలు అయితే కరకరలాడుతూ రెడీ అయిపోయినాయి. సో ఇక ఈవినింగ్ అయిపోయింది కదా, వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు ప్యాటియోలో. సో వీళ్ళకైతే ఇప్పుడు ఇష్టమైన వేడి వేడి స్వీట్ కార్న్ అవకాడో చిప్స్ రెడీ చేసేసాను అన్నమాట. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. మా వాడికైతే అవకాడో చిప్స్ అయితే చాలా ఇష్టం అన్నమాట. సో ఈరోజు అంతా క్లౌడీగా ఉంది కదా, సో వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదన్నట్టు ప్యాటియోలోనే ఆడుతూ ఉన్నారన్నమాట.
బాబు అయితే రెడీ చేసేస్తున్నాడు కూర్చోవడానికి మ్యాట్ అంతా వేసేసి. వీళ్ళకి కొంచెం స్నాక్స్ పెట్టేస్తే మనకి వీళ్ళ వర్క్ సరిపోతుంది. చూడండి సో ఎగ్జైట్ అయిపోయారన్నమాట వాళ్ళ స్నాక్స్ చూసి. బాబుకైతే అవకాడో చిప్స్ బాగా ఇష్టం అన్నమాట. This one is harder than that. This one is harder. Oh my. It's gonna burn my hand. Try burning. Lead. Splendiferous. Super nutty. I have a leg on a little toe. I got a Dorito. I don't like it. Look, I have another Dorito. Yeah, I don't like it. Do you want to eat it, guys? Yeah. Here you go. You're eating it. కింద అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే పిలుస్తూ ఉన్నారు కాసేపు ఒక రౌండ్ కొట్టేస్తానని. సో ఒక 10 మినిట్స్ వీళ్ళనైతే కిందకి తీసుకెళ్తాను, వాడుతూ ఉంటారు. చూడండి మా కింద బాబు అమెరికన్ బాబు కూడా వచ్చేసాడు అన్నమాట. వాడైతే ఎట్లా కూర్చున్నాడో, చెప్పులు వేసుకోలేదు, అలానే వచ్చేసాడు అన్నమాట. వీళ్ళంతా ఇప్పుడు ఆ కార్తో కాసేపు టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇదండి మా వీకెండ్ లాగ్ టైం పాస్, మా కిడ్స్ ఫన్ టైం, వాల్మార్ట్ షాపింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.